హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో టెన్సెస్ గురించి చెప్తున్నా. టెన్స్ అనేది చాలా ముఖ్యం. టెన్స్ రాకుండా ఇంగ్లీష్లో మాట్లాడడం కుదరదు. ఇవి మెయిన్గా 3 టెన్సెస్ ఉంటాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవి మీకు తెలుసు. మళ్ళీ అందులో ఒక్కొక్క టెన్స్ మళ్ళీ 4 విభాగాలుగా ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ తీసుకుంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ తీసుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ తీసుకుంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ 12 టెన్స్ తోటి మనం స్పీక్ అనే ఒక వర్బ్ తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. చూడండి: సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఐ స్పీక్ ఇంగ్లీష్. సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ స్పోక్ ఇంగ్లీష్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుందాం. ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఐ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇంతే. ఈ విధంగా మీరు డైలీ ఒక 10 వర్బ్ ఫామ్స్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు సింపుల్గా ఇంగ్లీషు రావడం జరుగుతుంది. వీటితో పాటు హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్ మరియు వొకాబులరీ మీరు ఎంత నేర్చుకుంటే అంత ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అంతే. ఇక టెన్స్ రావాలి, వర్బ్ ఫామ్స్ రావాలి, హెల్పింగ్ వర్బ్స్ రావాలి. మేజర్ 3. వీటితోటి మీరు వొకాబులరీ ఎంత నేర్చుకుంటే అంత మనం ఆ పదాలు వాడుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉండవచ్చు. మెయిన్గా ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకుంటే మనం డైలీ చేసే పనులను టోటల్ అయిపోవచ్చు. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి.